హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ రవ్వ పొంగలి అండి. అది ఎలా చేయాలో చూడండి. ముందుగా ఒక గ్లాస్ రవ్వని ప్యాన్లో వేసుకొని లైట్గా నెయ్యి వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అది. నెక్స్ట్ పావు గ్లాస్ పెసరబ్యాళ్ళను కూడా తీసుకొని ఇది డ్రై రోస్టే చేయాలండి. దీళ్ళను కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్గా కలర్ చేంజ్ అవుతుంది, మంచి స్మెల్ వస్తుంది. తర్వాత పెసరపప్పుని వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ రవ్వ పెసరబ్యాళ్ళు కలిపేసుకొని మనము ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదా, ఇక్కడ 6 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను నేను. నెక్స్ట్ టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ కానివ్వాలండి. దీన్ని నేను ఇక్కడ లావు రవ్వనే తీసుకున్నాను. రవ్వ పొంగలి లావు రవ్వతో చేస్తేనే టేస్టీగా ఉంటుంది, సన్న రవ్వతో చేస్తే అంత టేస్టీగా ఉండదండి. అందుకు లావు రవ్వతోనే చేయండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు నేను దీన్ని కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. కుక్కర్లో పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ రానిచ్చేసుకుంటే మనకు రవ్వ పొంగలి రెడీ అవుతుందండి. గట్టిగా ఉంది, కొంచెం లూజ్గా తింటాము అనేవాళ్ళు ఇప్పుడు కన్సిస్టెన్సీ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ ఒక్క ఉడుకు రానిచ్చుకుంటే సరిపోతుంది. టేస్ట్ కూడా ఒకసారి చెక్ చేసేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి. నెక్స్ట్ దీంట్లోకి మనము పోపు వేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, కరివేపాకు, ఎండుమిర్చి, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, జీడిపప్పు అన్నీ వేసుకొని బాగా ఫ్రై కానిచ్చి మనం రెడీ అయిన రవ్వ పొంగలిలో వేసుకొని కలిపేసుకోవడమేనండి. ఎంత టేస్టీగా హెల్దీగా ఉంటుందో. హెల్దీ, టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ అండి. నెక్స్ట్ దీంట్లోకి చట్నీ వేసుకుందాము. కొంచెం పప్పులు, పచ్చి కొబ్బరి, వేయించిన బుడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్ వేసి మిక్సీకి వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ దీనికి కూడా పోపు వేసేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీ అయిన రవ్వ పొంగలి మనకు రెడీ అండి. ఇది హెల్దీ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.